వినాయక చవితి వచ్చేసింది. వినాయక చవితి వినాయకుడిని ఇంట్లో పెట్టుకుందాం అని చెప్పేసి వినాయకుడి సామాన్లు తెద్దామని చెప్పి వినాయక చవితి 2 డేస్ ముందు నుంచి అనుకుంటున్నా కూడా ఫుల్ వర్షాలు, అసలు బయటికి వెళ్ళటానికి వీలు ఉండట్లేదు. ఇక 2 డేస్ చూసి తీరా వినాయక చవితి రోజు ఇంకా లాభం లేదు, ఇయ్యాలే చవితి, ఎలాగైనా వెళ్ళాల్సిందే బయటికి అని చెప్పేసి వాన వచ్చినా ఏదొచ్చినా మనల్ని ఆపలేదు అనుకొని వానలోనే సామాన్లకి వెళ్ళాము. సామాన్లన్నీ తీసుకున్నాము. ఇంకా ఇంటికి రిటర్న్ వస్తుంటే ఇంకొన్ని సామాన్లు మర్చిపోయాయని చెప్పి ఒక కిరాణా స్టోర్ కాడ ఆగి ఇదేం వానరా బాబు అని చెప్పి ఒక వీడియో తీసుకున్నాం. అసలు ఏంది వాన, ఈ రోడ్లు ఏంది, ఒక్కసారి తీసుకుందామని గుర్తుకుంటుందని చెప్పి ఒక వీడియో తీసుకున్నాం. వినాయక చవితి ఒక 2-3 డేస్ నుంచే ఫుల్ వర్షాలండి. ఇంటికి రాగానే స్నానం చేసి నేనైతే సామాన్లన్నీ డెకోర్ చేసేసాను. నేను ఇలా పందిరి చేసాము. మేము పందిరిలో వినాయకుడిని పెట్టేసాము. ఏంటో ఎంత కష్టపడ్డా కూడా ఈ వినాయకుడిని పెట్టుకోగానే ఆ కష్టం అంతా ఎటు పోతుందో ఏమైపోతుందో తెలీదు. మా పెద్ద పాప పూజ చేయాలని చెప్పేసి అన్నీ ఏర్పాటు చేస్తుంది. చేతిలో పసుపు వేసి పసుపు గణపతిని తయారు చేస్తుంది. ఎంత అసలే పూజ ఎలా చేస్తారు చూడండి. నా పెద్ద బిడ్డ, నా చిన్న బిడ్డ, నా కొడుకు ముగ్గురు కలిసి వినాయకుడు అంటే చాలా ఇష్టం. ఎవ్రీ ఇయర్ వినాయక చవితి కంపల్సరీ వినాయకుడిని తెచ్చుకొని వాళ్ళకి వచ్చినట్టు ఇంట్లో వినాయకుడిని పెట్టుకొని వినాయకుడు పూజ చేసుకుంటారు. నేను కూడా ఏదో ఉడత సాయంలాగా వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటా. ఇది మా మట్టి వినాయకుడు. ఇలా చూడండి ఎలా చేశారో. అన్నీ తెచ్చే మంచిగా చేసుకున్నాము. పూజ మంత్రాలు అన్నీ బాగా పెట్టేస్తారు. అల్లరి ఎంత చేసినా కూడా పూజ టైంకి వచ్చేసరికి నీ శ్రద్ధ బాగా ఉంటుంది మా పిల్లలకి. ఈవినింగ్ వినాయకుడిని చుట్టానికని బయటకు వెళ్ళాము. మేము చూసిన వినాయకులు అంటే మా ఇంటి చుట్టుపక్కల ఉన్న వినాయకులు ఇవి. ఒక్కొక్క వినాయకుడి దగ్గరికి వెళ్ళి మా నందిక అన్ని ఫోటో తీస్తూ ఉంటుంది. సరే తన గుర్తుగా అని చెప్పేసి ఈ వీడియోకి యాడ్ చేశాను నేను వినాయకుడి బొమ్మలన్నీ. మా ఇంటి దగ్గర ఒక్క వినాయకుడు మిస్ అయ్యిండు. ఆ ఫోటో నాకు దొరకక నేను అప్లోడ్ చేయలేదు. ఇంకా చుట్టుపక్కల వినాయకులందరినీ పెట్టేసినట్టే మా వీడియోలో. ఈ వినాయకుడు స్పెషల్ అండి, చాలా బాగా చేశారు మా పిల్లల వాళ్ళ స్కూల్ కాడ. చూడండి పక్షులు ఆ డెకోర్ మొత్తం ఇప్పుడు వీడియో వినిపిస్తాను నేను స్టార్టింగ్ నుంచి. పక్షుల వాయిస్ తోటి చాలా బాగా డెకోర్ చేశారండి. ఒక జంగిల్ వ్యూ లాగా ఉన్నది, చాలా బాగుంది. వీడియోలో అంత లేదండి. మేము ఆ రోజు వీడియోకి వెళ్ళేసరికి అక్కడ కుంకుమ పూజ జరుగుతుంది. దానివల్ల కరెక్ట్గా చాలా జనం ఉండబట్టి వీడియో కరెక్ట్గా తీసుకోలేకపోయాము. కానీ చాలా బాగుందండి. వాళ్ళు డెకరేషన్ బాగా చేశారు. పక్షుల వాయిస్, అవి ఫ్రూట్స్ లెక్క, చెట్ల లెక్క, తీగల లెక్క చాలా బాగా చేశారండి డెకోర్. వినాయకుడు కూడా బాగుండు. మన నందిక మాత మాల వేసుకుంది. 5 డేసే ఉంచుకుంది, 6th డే తీసేసింది మాలని. ఈ వినాయకుడు చాలా బాగుండండి మా బజార్లో.
వీళ్ళు సరస్వతి పూజకి వెళ్ళారు. సరస్వతి పూజకి వెళ్తే గిఫ్ట్లు ఇచ్చారంట, తెచ్చారు. ఇంకా మా వినాయకుడిని నిమజ్జనం చేయడానికి తీసుకెళ్తున్నాం మేము. వెళ్ళే దారిలో చాలా వినాయకులని నిమజ్జనం చేయటానికి తీసుకెళ్తున్నారు. చూడండి, చాలా వినాయకులను తీసుకెళ్తున్నారు. అసలు 9 days ఎలా అయిపోయాయో అంత తొందరగా అయిపోయాయో అసలు అర్థమే కాలేదు. చూస్తూ ఉండగానే 9 రోజులు అయిపోయినాయి. ఈ 9 days మాత్రం ఎంత సందడిగా అయిపోయిందో అండి మా ఇంట్లో అయితే. పిల్లల ఆటపాటలు, పూజలు. మా పిల్లలైతే ఎక్కడ సరస్వతి పూజ ఉందంటే అక్కడికి ఊరకట ఒక పెన్ను ఒక నోట్స్ తెచ్చుకోవటం. ఒక్కాడ ప్యాడ్స్ ఇచ్చారు, ఒక్కొక్కడ ఎగ్జామ్ ప్యాడ్ ఇచ్చారు, ఒక్కాడేమో బాటిల్స్ ఇచ్చారు. మా వినాయకుని నిమజ్జనం చేయడానికి ఏటికాడికి తీసుకొని వచ్చినామండి. చాలా మనస్ఫూర్తిగా నిమజ్జనం చేసాం మేమైతే. చాలా పీస్ఫుల్గా, ఏ టెన్షన్స్ లేకుండా ప్రశాంతంగా చేసాము మేము. వెనక పోలీసు వాళ్ళు ఉన్నారు, తొందరగా కానివ్వండి అంటారు. అదొక్కటే ఇబ్బంది పడ్డాం కొంచెం, అంటే స్పీడ్గా చేసుకోవాలని. కానీ చాలా బాగా చేసుకున్నామండి. దేవుడికి వీడ్కోలు అంటారు కదా, ఏమంటారు, నిమజ్జనం. మేమైతే చాలా బాగా నిమజ్జనం కార్యక్రమాలు మంచిగా చేసుకున్నాం. మా పెద్ద పాప కొబ్బరికాయ లాస్ట్ ఒకసారి వినాయకుడికి పోయి రావయ్యా అని చెప్పటానికి. నైట్ అయింది మేము వెళ్ళేసరికి. అసలు ఏరు ఎలా వస్తుందంటే అండి, వాళ్ళ అనుకోవాలి, మేము రోడ్డు మీదనే ఉన్నాం. మెయిన్ రోడ్డు మీదకి వచ్చినాయి వాటర్ అన్నీ. ఎయిర్ ఎక్కడెక్కడో ఉండింది లోపలికి, కానీ ఎయిర్ ఎక్కువ ఫ్లోర్ ఎక్కువ రావటం వల్ల రోడ్డు మీద దాకా వచ్చినాయి వాటరు. చూడండి, మా పాప నీళ్ళల్లో ముంచుతుంది, వినాయకుని నీళ్ళల్లో నిమజ్జనం చేస్తుంది. ఇంకా అక్కడ ఒక అంకుల్ ఉంటే ఆ అంకులే వినాయకులందరినీ లోపలేస్తున్నారు. అసలు అంత ఫ్లోలో ఆయన ఎడగొట్టబోతాడు, మాకు టెన్షన్ అవుతుంది. వద్దు రాండి, లోపల దాకా వద్దు, అక్కడ పెట్టేసి రాండి అని చెప్పి మొక్కుకుంటా ఉన్నాం. ఆయన అక్కడి నుంచే పెట్టేసి వచ్చేసారు వినాయకుడిని. మరి ఇచ్చేమను ఆయన ఇస్తాడులే. ఇంకంతే అండి. మేమైతే వచ్చేదారిలో మా బజార్లో పెట్టుకున్న వినాయకుడు ఈ వినాయకుడే, మెయిన్ వినాయకుడు. అందుకని లాస్ట్ చూపిద్దామని ఇంకా ఈ వినాయకుడిని చూపించలేదు. గణేష్ మా గల్లీ